ఫ్రెండ్స్ ఇది OnePlus 12R వీడియోలో మనం దీని రివ్యూ అయితే చేద్దాం. రీసెంట్ OnePlus 12R 2 లాంచ్ చేసింది. ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి సేల్ కి అయితే వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి సేమ్ OnePlus 11R ఏదైతే ప్రైస్ పెట్టారో అదే ప్రైస్ లో తీసుకొని వస్తున్నారు. 39,999 8GB RAM 128GB మోడల్. ఆ ప్రైస్ కి ఏమేమి చేంజెస్ చేశారు, తీసుకోవచ్చా లేదా ఇవన్నీ కంప్లీట్ గా వీడియోలో చూద్దాం. ఒకవేళ మీరు OnePlus 12R కొనాలనుకుంటే వీడియోని కంప్లీట్ గా అయితే చూడండి. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూస్తే మాత్రం బాక్స్ మీకు సేమ్ 11R ఎలా ఉంది బాక్స్ అలానే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది 16GB RAM 256GB మోడల్ టాప్ మోడల్. సార్ వాల్యూ కూడా మెన్షన్ చేశారు 1.187 హెడ్, బాడీ వచ్చేసరికి 0.824. చాలా మంది అడుగుతున్నారు సార్ వాల్యూ మెన్షన్ చేయట్లేదు అని చెప్పి వీడియోస్లో. ఏ మొబైల్ బ్రాండ్ అయినా మీకు 1.6 బిలోనే తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ తీసుకొస్తే మాత్రం ఇండియాలో బ్యాన్ అయిపోయింది. ఫోన్ అయితే మీకు మార్కెట్లోకి రాదు. సో మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే ఫస్ట్ మీకు ఒక కేసు ఉంది అండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. దీనిలో మీకు రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ కూడా ఉంటుంది, సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది, నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది, తర్వాత మీకు 100W చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్, సూపర్ బుక్ చార్జర్ అండ్ Type-C కేబుల్. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ మనం స్పెసిఫికేషన్ తెలుసుకోవడం బెటర్. OnePlus 12R స్పెసిఫికేషన్ మొత్తం మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. 11R తో కంపేర్ చేస్తే ఏమేమి చేంజెస్ కనిపిస్తున్నాయి కూడా కనిపిస్తుంది, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. సో OnePlus 12R మీకు ఈసారి డిస్ప్లే LTPO ప్యానల్ తో అయితే వస్తుంది. లాస్ట్ టైం మనకి LTPO ప్యానల్ అయితే లేదు. డిస్ప్లే రెజల్యూషన్ మాత్రం సేమ్ 1.5K AMOLED డిస్ప్లేతోనే వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. లాస్ట్ టైం మనకి 8+ Gen 1 ప్రాసెసర్ ఉండేది. ఇది కూడా చేంజ్ మనం నోటీస్ చేయొచ్చు. అండ్ కెమెరా సెటప్ సేమ్ 11R ఏదైతే ఉందో 12R లో కూడా అదే కెమెరా సెటప్. 50 మెగాపిక్సెల్ సేమ్ సెన్సార్, సోనీ IMX890 సెన్సార్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్నాయి. నెక్స్ట్ బ్యాటరీలో చేంజ్ అవుతుంది. 11R మీకు 5000 mAh బ్యాటరీతో వస్తే ఇది వచ్చేసరికి 12R 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ ఇంకా దీని డిజైన్, బిల్డ్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మీకు బాక్స్ లో అన్ని ఇస్తున్నారు. కేసు, స్క్రీన్ గార్డ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. స్క్రీన్ గార్డ్ అయితే నేను తీసేసాను, కంపెనీ ప్రొవైడ్ చేసేది ఎక్కువ కాలం అయితే రాదు, మీరు మార్చుకోవాల్సింది కంపల్సరీ. కేసు కూడా ఇచ్చారు కానీ కేసు మాత్రం ఇది మాసిపోయింది చూడొచ్చు. సేమ్ ఇదే కలర్ లో ఇచ్చారు, మొత్తం మాసిపోయింది ఒక 10 రోజులు యూజ్ చేస్తేనే. ఇది 2 కలర్స్ లో వస్తుంది. నా దగ్గర ఉంది వచ్చేసరికి కూల్ బ్లూ కలర్, ఇంకొకటి ఐరన్ గ్రే కలర్, అది మ్యాట్ ఫినిష్ లో వస్తుంది. తీసుకుంటే అది తీసుకోండి, ఎందుకంటే ఇది 11R మ్యాట్ ఫినిష్ మీకు చాలా బాగుంటుంది. ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు, చాలా బాగుంటుంది యూజ్ చేస్తున్నప్పుడు. ఇదేంటంటే మీ ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తుంది, లుక్ కూడా చూడడానికి అంత బాగుండదు. సో బెటర్, నేనైతే మాత్రం గ్రే కలర్ ప్రిఫర్ చేస్తాను దీంతో కంపేర్ చేస్తే. అండ్ ఇంకా డిజైన్ చూసుకుంటే మాత్రం OnePlus 11కి 11Rకి పెద్దగా డిఫరెన్సెస్ అయితే యూజ్ అయితే ఏమి ఉండవు. కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అలర్ట్ స్లైడర్ అయితే చేంజ్ చేశారు. అలర్ట్ స్లైడర్ మనకి OnePlus 11Rకి రైట్ సైడ్ ఉంది, అదే 12Rకి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్కి తీసుకొని వచ్చారు. రెండిట్లో మీకు IR బ్లాస్టర్ కనిపిస్తుంది, సేమ్ అలాగే ఉంది. కాకపోతే కెమెరా మాడ్యూల్ సేమ్ ఉంది కానీ రింగ్ మాత్రం ఇక్కడ చూడొచ్చు. మీకు మనకి లగ్జరీ వాచెస్ వస్తాయి చూసారా, ఆ థీమ్ లో మీకు OnePlus 12R లో రింగ్ కనిపిస్తుంది కెమెరాకి. అదే మీకు 11R చూసుకుంటే మాత్రం ప్లేన్ ఉంది. అదొక డిజైన్ పరంగా చేంజ్ మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ కొద్దిగా థిక్నెస్ కూడా మీకు 0.1 mm అయితే పెరుగుతుంది, వెయిట్ కూడా పెరుగుతుంది. OnePlus 12R మీకు 207, 208 grams ఆ రేంజ్ వెయిట్ ఉంటుంది. అదే OnePlus 11R వచ్చేసరికి మీకు 204, 205 ఆ రేంజ్ వెయిట్ అయితే ఉంటుంది. ఒక 4-5 grams వెయిట్ కూడా పెరుగుతుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్మెంట్ మీరు నోటీస్ చేయొచ్చు. 11R మీకు ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో వస్తే మీకు ఇది ఫ్రంట్ వచ్చేసరికి విక్టస్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. ఇది ఇంప్రూవ్ చేశారు. బ్యాక్ సైడ్ గొరిల్లా గ్లాస్ 5 ఉంది. సైడ్స్ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. లాస్ట్ టైం పాలికార్బనేట్ ఉండేది, ఈసారి అల్యూమినియం చేంజ్ అయిపోయింది. బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మీరు 12R లో ఇంప్రూవ్మెంట్ నోటీస్ చేయొచ్చు. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించదు మీకు. ఈసారి LTPO ప్యానల్ కాబట్టి ఇంకా మీకు 120Hz రిఫ్రెష్ రేట్ అది మీరు చేసే పని బట్టి ఈజీగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగుంటుంది. అండ్ డిస్ప్లే ఇది AMOLED స్క్రీన్, HDR10+ సపోర్ట్తో వస్తుంది. 10-bit ప్యానల్, డాల్బీ విజన్ అన్నీ ఉన్నాయి. మీరు అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. ఈవెన్ నెట్ఫ్లిక్స్లో మీరు HDR కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు, డాల్బీ విజన్ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ ఇష్యూ అయితే లేదు డిస్ప్లే పరంగా. అండ్ బ్రైట్నెస్ కూడా ఈసారి ఇంప్రూవ్ చేశారు. 11R లో మనకి పీక్ బ్రైట్నెస్ 1450 nits ఉంటాయి, ఇప్పుడు దీనిలో వచ్చేసరికి 4500 nits వరకు పీక్ బ్రైట్నెస్ ఇంప్రూవ్ చేశారు. డిస్ప్లే కూడా మీకు బ్రైట్ అనిపిస్తుంది. అండ్ ఈసారి నాకు కొద్దిగా బెజల్స్ కూడా తగ్గినట్టు అనిపిస్తున్నాయి. అండ్ ఏదైతే ఎడ్జెస్ ఉన్నాయో ఇది కర్వ్ డిస్ప్లే, కర్వ్స్ కూడా కొద్దిగా పెంచారు, చూడడానికి బాగుంది. డిస్ప్లే అయితే మాత్రం నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా సౌండ్ విషయానికి వచ్చినా కానీ చాలా బాగుంది, ఎందుకంటే దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. అండ్ స్పెషల్ ఆడియో కూడా యాడ్ చేశారు, 11R లో లేదు మీకు. ఒకవేళ మీరు OnePlus Buds Pro ఇట్లాంటివి తీసుకుంటే స్పెషల్ ఆడియో కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఓవరాల్ మీకు సౌండ్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్స్ నోటీస్ చేయొచ్చు. డిస్ప్లే అండ్ సౌండ్ పరంగా ఎక్కడ ఇష్యూ అయితే లేదు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా 8 Gen 2 ప్రాసెసర్. 8 Gen 2 ప్రాసెసర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. లాస్ట్ టైం ఏదైతే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మీరు చూసారో 2023లో టాప్ మోడల్స్ అని మీకు యూజ్ చేసిన ప్రాసెసర్ ఇది. మీకు చాలా మంచి ప్రాసెసర్ ఇది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎక్కడ మీకు ప్రాబ్లం ఉండదు. BGMI 90 FPS హ్యాండిల్ చేయగలదు. HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD, ఏదైనా గేమ్ ఏదైనా గ్రాఫిక్స్లో
ఇది హ్యాండిల్ చేయగలదు, ఎక్కడ ఇష్యూ అయితే లేదు. ఈవెన్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేశారు. క్రయో వెలాసిటీ కూలింగ్ సిస్టమ్ అంటున్నారు వీళ్ళు. డ్యూయల్ ఏరియాస్ ఉంటాయి. మొత్తం టోటల్ ఏరియా కవరేజ్ వచ్చేసరికి మీకు 9140 mm² ఉంటుంది. OnePlus 12లో కూడా మనం చూడొచ్చు కూలింగ్ సిస్టమ్. దీనిలో అదే తీసుకొచ్చారు. అండ్ గేమింగ్ కూడా టెస్ట్ చేశారు. గేమింగ్ టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే వైఫై మీద ఆడితే ఒక గంట సేపు BGMI ఆడితే వైఫై మీద టెంపరేచర్ వచ్చేసరికి 40 లోపే ఉంది. మ్యాక్సిమం నోటీస్ చేసింది 39.8 degrees సెంటిగ్రేడ్. అదే BGMI 5G డేటా మీద కూడా ఆడి చూస్తే 1 hour తర్వాత మ్యాక్సిమం టెంపరేచర్ 43.8 degrees సెంటిగ్రేడ్ రీచ్ అయింది. సో మీకు ఖచ్చితంగా 5G మీద యూస్ చేసినప్పుడు ఫోన్ అనేది మీకు వామ్ అవుతుంది, గేమ్ ఆడినప్పుడు ఇంకా వామ్ అవుతుంది. సో ఇది డిఫరెన్స్ అయితే. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కూడా గేమింగ్ పరంగా మాత్రం చాలా బాగుంది, ఎక్కడ ఇష్యూ అయితే లేదు. ఈవెన్ 5G మీద యూస్ చేసినప్పుడు కూడా సిగ్నల్ రిసెప్షన్లో ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఎందుకంటే దీనిలో మీకు 360 degrees యాంటెనాస్ ఉంటాయి. చూడొచ్చు, ఎక్కడ చూసినా మీకు యాంటెనా వ్యాన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మీకు ఓవరాల్ సిగ్నల్ రిసెప్షన్ బాగానే ఉంటుంది. కాకపోతే ఇది కొద్దిగా కర్వ్డ్ స్క్రీన్ కాబట్టి కొంతమంది 4 finger claw ఇట్లాంటి యూస్ చేసే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడవచ్చు, అలవాటు అవ్వాలి ఫోన్ మీకు. నెక్స్ట్ 5G బ్యాండ్స్, 15 5G బ్యాండ్ సపోర్ట్తో వస్తుంది. సిగ్నల్ రిసెప్షన్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం బేస్ మోడల్ 8GB RAM 128GB స్టోరేజ్ వర్షన్ మీకు UFS 3.1తో వస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడాలి. బ్యాటరీ కెపాసిటీ పెంచారు, 5500 mAh బ్యాటరీ పెంచారు. అండ్ 100 watt సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీన్ని మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే మాత్రం 28 minutes అట్లా టైం తీసుకుంటుంది. అరగంటలోపే ఫోన్ని మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేసేయచ్చు. డిశ్చార్జ్ విషయానికి వస్తే 2 టెస్టులు చేసాం మేము. వైఫై మీద యూస్ చేస్తూ టెస్ట్ అండ్ దాంతోపాటు 5G డేటా మీద. వైఫై మీద యూస్ చేస్తూ డ్రైన్ చేయడానికి ట్రై చేస్తే దగ్గర 8 hours టైం పట్టింది. అదే 5G డేటా వచ్చేసరికి 7 hours వరకు వస్తుంది. సో మీకు బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. బ్యాటరీ మీరు 5G మీద యూస్ చేసినా కానీ ఈజీగా మ్యాక్సిమం చూసుకో ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. కొంతమందికి అయితే 1.5 day కూడా రావచ్చు. సో మీరు యూస్ చేస్తే దాన్ని బట్టి ఉంటుంది, అది మీరు ఏమేమి యూస్ చేస్తున్నారు. ఇంతవరకు నేను చెప్పిన 3 డిపార్ట్మెంట్స్ చెప్పినా ఎప్పుడు నేను 4 pillars అంటాను. పర్ఫార్మెన్స్ కానీ, డిస్ప్లే కానీ, బ్యాటరీ అండ్ కెమెరా. 3 ఏదైతే ముందు చెప్పాను ఇప్పుడు నేను డిస్ప్లేలో ఇంప్రూవ్మెంట్ మనం నోటీస్ చేయొచ్చు. లైక్ LTPO ప్యానల్ తీసుకొని వచ్చారు అండ్ దాంతోపాటు పీక్ బ్రైట్నెస్ ఇంప్రూవ్ చేశారు. సో ఇట్లాంటి మనం నోటీస్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా హ్యూజ్ డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు, ఎందుకంటే 8+ Gen 1 నుంచి 8 Gen 2కి వచ్చింది. బ్యాటరీ పరంగా కూడా 5000 నుంచి 5500 తీసుకొని వచ్చారు. ఇక్కడ మనకు కొద్దిగా చేంజెస్ కనిపిస్తుంది 11Rకి 12Rకి. అదే ఇప్పుడు చూసుకుంటే మాత్రం కెమెరా విషయానికి వస్తే మాత్రం ఏం చేంజ్ లేదు. సేమ్ సెన్సార్, సేమ్ కెమెరా సెటప్ తీసుకొని వచ్చారు. ఎక్కడ కూడా చిన్న ఇంప్రూవ్మెంట్ చేయలేదు. ఇది ఒక్కటి కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. సో కెమెరాస్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఈ 8 MP వైడ్ యాంగిల్ కెమెరాలు, 2 MP మ్యాక్రో కెమెరా వల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు. సో వాటి ప్లేస్లో వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తే కొద్దిగా ఇంకా బెటర్ కెమెరా, లైక్ ఏదైనా 16 MP వైడ్ యాంగిల్ కెమెరా ఏదో ఒకటి తీసుకొని వస్తే కొద్దిగా వాడడానికైనా ఉపయోగం ఉంటుంది. లేదా టెలిఫోటో లెన్స్ ఏదైనా యాడ్ చేసి పెడితే ఇంకా బాగుంటుంది పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడానికి. ప్రైస్ ఒక 2-3 ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే సేమ్ ప్రైస్లో తీసుకొని వచ్చారు. ఇన్ని ఇంప్రూవ్మెంట్ చేసినా అది గుడ్. కాకపోతే టెలిఫోటో లెన్స్ ఇప్పుడు అందరూ యూస్ చేస్తున్నారు. పోర్ట్రేట్ షాట్స్ ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. అవన్నీ దీనిలో మిస్ అవుతాయి. మీకు తీసుకుంటే మీరు మెయిన్ కెమెరానే 50 MP మెయిన్ కెమెరా, మంచి సెన్సార్ ఇది సోనీ IMX890 సెన్సార్, లాస్ట్ జనరేషన్ కూడా ఇదే సెన్సార్ అండ్ OISతో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మీకు 11R లాగే ఉంటుంది. కాకపోతే ఇమేజ్ ప్రాసెసింగ్లో కొద్దిగా డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేశాను 11Rకి 12Rకి. 11Rలో మీకు కొద్దిగా బ్రైట్ వస్తాయి పిక్చర్స్, మీకు కొద్దిగా ఇమేజ్ ప్రాసెసింగ్ కొద్దిగా బ్రైట్ చేసి చూపిస్తూ ఉంటుంది. 12R మీకు బాగున్నాయి. మీకు 12లో కూడా ఇది నేను నోటీస్ చేశాను. ఇమేజ్ ప్రాసెసింగ్ మీకు కొద్దిగా న్యాచురల్గా చేయడానికి ట్రై చేస్తుంది, మరి ఓవర్ బ్రైట్ చేయడానికి పిక్చర్ని ట్రై చేయట్లేదు. చూడడానికి మీకు ఎక్స్పోజర్ కంట్రోల్లో ఉంటుంది. ఈవెన్ ఇక్కడ చూడొచ్చు బ్లాక్ టీషర్ట్ మీకు బెటర్గా కనిపిస్తుంది 12Rలో 11Rతో కంపేర్ చేస్తే. పిక్చర్ని బ్రైట్ చేయడం, ఫేస్ని ఓవర్ బ్రైట్ చేయడం ఇట్లాంటివి అయితే చేయట్లేదు. క్లీన్గా ఉంది. ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే మాత్రం 12Rలో నాకు బాగా నచ్చింది. కొన్ని శాంపిల్స్ మీకు చూడొచ్చు 12Rతో తీసిన స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. పోర్ట్రేట్ షాట్ విషయానికి వస్తే మీరు 1x వరకు అంటే నార్మల్ పోర్ట్రేట్ తీయవచ్చు, మీరు 2x 3x ఇట్లాంటివి అయితే ఏముండవు. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగానే వస్తున్నాయి. కొన్ని శాంపిల్స్ మీరు పోర్ట్రేట్ షాట్స్ కూడా చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 16 MP కెమెరా, సేమ్ కెమెరా, ఏం చేంజ్ అయితే పెద్ద డిఫరెన్స్ కూడా ఏముండదు. 11Rకి 12Rకి కూడా మీకు కొద్దిగా డిఫరెన్స్ ఇమేజ్ ప్రాసెసింగ్లో ఉంటుంది, కానీ ఇంకా ఎక్కడ మీకు పెద్దగా యూజ్ చేంజ్ అయితే ఏముండదు. అండ్ 16 MP కెమెరా కాబట్టి మీరు మరీ లో లైట్కి వెళ్ళినప్పుడు కొద్దిగా నాయిస్ అయితే మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. అండ్ వీడియో విషయానికి వస్తే మాత్రం బ్యాక్ కెమెరా 4K 60 FPS వీడియో రికార్డ్ చేయగలదు. ఒకవేళ మీకు స్టెబిలైజేషన్ ఫుల్ కావాలంటే OIS మీకు మీరు పరిగెడితే మాత్రం ఏ ఫోన్ అయినా కానీ షేక్ అయ్యిద్ది. లేదు మీకు OIS EIS రెండు కలిపి కావాలి అనుకుంటే మాత్రం 1080 60 FPS వరకు వీడియో అయితే షేక్ ఉంటుంది. వీడియోలో ఇంకొక ఆప్షన్ పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. 1080pలో మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ డ్యూయల్ వ్యూ వీడియో కూడా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఒకేసారి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే మాత్రం 1080p 240 FPSలో మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇవి కొద్దిగా నాకు బెటర్ చేస్తే బాగుంది అనిపించింది. కొద్దిగా ఒక 2000-3000 ప్రైస్ ఇంక్రీజ్ చేసినా కానీ కొద్దిగా కెమెరాని కొద్దిగా ఫోకస్ చేసి బెటర్ చేస్తే బాగుంది అనిపించింది. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే
అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది, ఆక్షన్ OS 14తో వస్తుంది. ఇది మీకు కస్టమ్ ఇవే కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి. యాప్ లాక్ చేసుకోవచ్చు, హైడ్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, 2 వాట్సాప్ 2 ఫేస్బుక్లు. కస్టమ్ డైలర్ అయితే ఉండదు, గూగుల్ డైలర్తో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఒకవేళ మీకు కస్టమ్ డైలర్ అవతల వాళ్ళు కాల్ రికార్డ్ చేస్తే వినపడకూడదు అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళండి, ఓ డైలర్ అని చెప్పేసి యాప్ ఉంటుంది, ఒప్పో వాళ్ళది, అది డౌన్లోడ్ చేసుకోండి. సో దాని డిఫాల్ట్ డైలర్గా సెట్ చేసుకోండి. దానిలో మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి వినిపించదు. అండ్ ఇంకా ఈ OnePlus ఆక్షన్ OS 14లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ ఆల్రెడీ ఒక రీల్ చేశాను, మెయిన్ ఫీచర్స్ అవన్నీ మీకు లాస్ట్లో వేస్తాను వీడియో ఎండింగ్లో. ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. మీ సాఫ్ట్వేర్ అప్డేట్ విషయానికి వస్తే మాత్రం 3 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. 4 years వరకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఫోన్కి అయితే వస్తాయి. ఇంకోటి సాఫ్ట్వేర్లో మీకు ట్రినిటీ ఇంజన్ గురించి ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో చేశాను. వీడియో లింక్ నేను వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. దీనిలో మీకు ట్రినిటీ ఇంజన్ కూడా ఉంటుంది, దానివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. లాంగ్ రన్ ఈ ఫోన్ యూస్ చేసే వాళ్ళకి అది యూజ్ అవుతుంది. OnePlus 12లో కూడా ఉంది, 12Rలో కూడా ట్రినిటీ ఇంజన్ అనేది తీసుకొని వచ్చారు. ఇంకా మిగతా ఫీచర్స్ విషయానికి వస్తే దీనిలో మీకు NFC ఉంటుంది, అండ్ IR బ్లాస్టర్ ఉంది, Wi-Fi 7 మీద రన్ అవుతుంది, Bluetooth 5.3తో వస్తుంది, వాటర్ రెసిస్టెంట్ వైర్లెస్ ఛార్జింగ్ ఇట్లాంటివి అయితే ఏమీ ఉండవు. చాలా మంది IP68 మ్యాండేటరీ లాగా ఫీల్ అవుతున్నారు. Redmi Note 13 Pro Plusలో వచ్చిన దగ్గర నుంచి అన్ని ఫోన్స్లో రావాలన్నట్లు ఫీల్ అవుతున్నారు. అది మ్యాండేటరీ అయితే కాదు, అది అందరికీ రియల్ లైఫ్లో యూజ్ అయ్యేది కాదు. అది సెలెక్టెడ్ పీపుల్కి, ఎక్కువ వాటర్ దగ్గర ఇట్లాంటి పని చేస్తారు, ఎక్కువ రైన్లో తిరిగి అట్లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి అది మ్యాండేటరీ ఫీచర్ అయితే కాదు, అన్ని బ్రాండ్స్ అయితే యాడ్ చేయాలని మనం కోరుకోలేం బడ్జెట్లో. ఫ్లాగ్షిప్లో అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. మనకి 50,000 రూపాయల లోపు అది మ్యాండేటరీ ఫీచర్ అయితే ఫీల్ అవ్వకండి. సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి, ఏమి స్కిప్ చేయలేదు. మీకు జైరో కూడా బాగా వర్క్ అవుతుంది, జైరో మనం గేమ్ ఆడుతున్నప్పుడు అన్నీ ఉన్నాయి. సెన్సార్స్ ఏమి స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. ఇది ఓవరాల్గా అయితే 11Rతో కంపేర్ చేస్తే మాత్రం 12R బెటర్ ఫోన్, చాలా వేస్లో బెటర్ ఫోన్, చాలా ఇంప్రూవ్మెంట్స్ చేశారు. చెప్పా కదా, అన్నీ మీకు వీడియోలో మీరు చూసే ఉంటారు. చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ అయితే మీరు 12Rలో నోటీస్ చేయొచ్చు. ప్రైస్ మాత్రం సేమ్ పెట్టారు, అది మంచిగా అనిపించింది. 8GB RAM 128GB బేస్ మోడల్ 39,999కి తీసుకొని వస్తున్నారు. 1,000 రూపాయలు ICICI కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది, అంటే 38,999, 39,000 రూపాయలకి ఫోన్ అయితే ప్రజెంట్ అయితే మీరు కొనుక్కోవాలనుకుంటే February 6వ తారీఖు నుంచి ఇది సేల్కి అయితే వస్తుంది. అండ్ ఫ్యూచర్లో ఒకవేళ తగ్గినాగా నాకు తెలిసి 2-3 వేల కంటే ఎక్కువ OnePlus అయితే ఎప్పుడు తగ్గించదు. మరి 5-6 వేలు భారీ ఆఫర్లు 10,000 అట్లా ఏమి ఇవ్వదు. ఏ ఫోన్ అయినా కానీ 2-3 వేల కంటే పెద్దగా తగ్గించరు. సో ఇది మ్యాక్సిమం 37-38 ఆ రేంజ్లోనే మీకు దొరకవచ్చు. మంచి ఫోన్ ఇది ఆ ప్రైస్కి. లేదు నాకు ఇంతకన్నా బెటర్ వాల్యూ ఫర్ మనీ కావాలి 8 Gen 2 ప్రాసెసర్తో అనుకుంటే February 22వ తారీఖు iQOO Neo 9 Pro వస్తుంది. అది మీకు 8 Gen 2 ప్రాసెసర్తో దీనికన్నా తక్కువ రేటుకు వస్తుంది. 35,000 రూపాయల లోపే రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూడాలి మరి అది వచ్చిన తర్వాత అది ఎంత ప్రైస్ పెడతారో అవన్నీ మనకి అప్పుడే తెలుస్తాయి. సో ఈ 2 ఫోన్సే మేజర్ ప్రజెంట్ హెడ్ కాంపిటీటర్ అయితే మాత్రం ఫిబ్రవరిలో. సో మీరేమనుకుంటున్నారు OnePlus 12R గురించి, iQOO Neo 9 Pro కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై. ఫ్రెండ్స్ OnePlus ఫోన్ యూస్ చేస్తున్నారా, లేకపోతే మీ ఫ్రెండ్స్లో OnePlus ఫోన్ యూస్ చేస్తుంటే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి. OnePlus ఆక్షన్ OS 14 తీసుకొని వచ్చింది, ఆండ్రాయిడ్ 14 మీద రన్ అవుతుంది ఇది. ఇప్పుడు దానిలో కొన్ని మంచి ఫీచర్స్ అయితే చూద్దాం. ఫస్ట్ సైడ్ బార్లో మనం ఇట్లా స్వైప్ చేస్తే ఫైల్ డాక్ అని ఉంటుంది. ఫైల్ డాక్లో మీకు నచ్చిన ఫైల్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫొటోస్ కానీ ఫైల్స్ కానీ మీరు సెలెక్ట్ చేసినప్పుడు షేర్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు సేవ్ టు ఫైల్ డాక్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తారు అనుకోండి, డైరెక్ట్గా అవి ఫైల్ డాక్లో సేవ్ అయిపోతాయి. అక్కడ నుంచి మీరు వాట్సాప్లో కానీ ఎక్కడైనా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయాలనుకుంటే డైరెక్ట్ వాటిని క్విక్గా యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి దాని కిందే మీకు రీసెంట్ ఫైల్స్ అని ఉంటుంది కదా. రీసెంట్ ఫైల్స్ అంటే మీరు రీసెంట్గా చూసిన ఇమేజెస్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. వాటిని కూడా మీరు క్విక్గా ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే వాట్సాప్లో వాటిలో ఈజీగా షేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఏదైనా స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఇక్కడ మీకు ఎక్స్ట్రాక్ట్ కంటెంట్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేశారు అనుకోండి, మొత్తం స్కాన్ చేసి టెక్స్ట్ మీరు ఏదైనా కాపీ చేసుకోవాలనుకుంటే కాపీ చేసుకొని ఎక్కడైనా పేస్ట్ చేసుకోవాలనుకుంటే పేస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే సెలెక్ట్ చేయగానే మీకు సేవ్ టు ఫైల్ డాక్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు ఫైల్ డాక్లోకి సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా ఫోటోని మీరు కట్అవుట్ చేయాలనుకోండి, ఇది యాపిల్లో మీరు చూస్తుంటారు, లాంగ్ ప్రెషర్స్ పట్టుకుంటే కట్ అయిపోయింది. కాపీ, సేవ్, షేర్ ఆప్షన్స్ వస్తాయి. షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు. వాట్సాప్లో డైరెక్ట్ నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను, ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ స్మార్ట్ సజెషన్స్, ఇది మీకు డైనమిక్ ఐలాండ్ లాగా యాపిల్లో. ఇప్పుడు టైమర్ నేను ఆన్ చేశాను. టైమర్ ఆన్ చేసిన తర్వాత మినిమైజ్ చేసేసాను అనుకోండి, ఇక్కడ మనకి డైనమిక్ ఐలాండ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. టైమరే కాదు, ఏదన్నా మీరు స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెట్టినా కానీ అక్కడ మీకు ఎంత టైంలో వస్తున్నారో అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇవి నాకు నచ్చిన కొన్ని ఫీచర్స్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోని మీ OnePlus ఫ్రెండ్స్తో షేర్ చేయండి.